హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి నోము గురించి చెప్తానండి. అది పెద్ద వయసు వారు ఉండగా చిన్న వయసు వారి మరణాలను అరికట్టే అమాసోమ వ్రతం అండి. అమావాస్య సోమవారపు నోము. అనగనగా ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి వివాహంలో సన్నికల మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికను సప్త సముద్రాల అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వల్ల ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు. అన్నా చెల్లెలిద్దరూ సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు కింద నిలబడి సముద్రాన్ని దాటడం ఎలాగా అని దిగాలు పడి ఉండగా ఆ చెట్టుపై నుండి ఒక పండు రాలి వారి మధ్య పడింది. అన్నా చెల్లెళ్ళు ఆ పండుని చెరసగం తినడంతో వారి ఆకలి దప్పులట్టే మాయమైపోయాయి. అనంతరం అదే చెట్టు మీద నుంచి ఒక గండ బేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్ను మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలి పోలి వాకిట్లో దింపి ఎటో పారిపోయింది. అది మొదలు అన్నా చెల్లెళ్ళు చాకలి పోలి వాకిల్ని తుడిచి కల్లాపి చల్లి కొత్త కొత్త ముగ్గులు పెడుతూ దగ్గరలోనే ఉన్న చెట్టు త్వరలో నివాసం ఉండసాగారు. తాను నిద్రలొచ్చేసరికల్లా తన వాకిలి కల్లాపులతో రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతూ ఉండడం చూసిన చాకలి పోలి అలా చేస్తున్నది ఎవరో కనిపెట్టాలని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెళ్ళను కనిపెట్టింది. ఎవరు మీరు? నా వాకిలిని ఎందుకు ఊడుస్తున్నారు? మీకేం కావాలి అని అడిగింది. అందుకు అన్నగారు తన చెల్లెల విషయంలో దైవజ్ఞులు చెప్పింది వినిపించి ఆమెను వైద్యమైన నుంచి తప్పించవలసిందిగా కోరాడు. చాకలి పోలి సమ్మతించి తన 7 కోడళ్ళని పిలిచి తాను తిరిగి వచ్చేలోపు ఇంట్లో ఎవరైనా మరణిస్తే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి అన్నా చెల్లెళ్లతో బయలుదేరింది. ఆమె దివ్యశక్తితో సప్త సముద్రాలను దాటి వాళ్ళ ఇంటికి చేరాక పిల్లకి పెళ్లి చేయమంది. పోలి పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్టే పెళ్లి కొడుకు మరణించాడు. వెంటనే చాకలి పోలి తన అమావాస్య సోమవారాల నోము ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతన్ని మళ్లీ బతికించింది. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఎంతగానో స్తోత్రం చేశారు. కానీ తన నోము ఫలాన్ని ఎక్కడైతే ధారపోయడం వల్ల ఇంటి దగ్గర ఉన్న ఆమె 7 కొడుకుల్లో మరణించారు. ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది. దారిలో కనిపించిన రావి చెట్టును చూసి 108 గొవ్వరాళ్లు నీరు పట్టుకుని చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసింది. ఇక్కడ ఇలా చేయగానే అక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్న మృతి చెందిన 7 కుమారులు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నారు. పోలి ఇంటికి చేరాక 7 కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి ఇలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలి పోలి వారితో అదంతా అమావాస్య సోమవారాల నోము ఫలమే అమలారా అని చెప్పి వారి చేత కూడా ఆ నోము నోయించింది. దీనికి విధానం అండి. ఒకనొక అమావాస్య రోజుతో కూడిన సోమవారం నాడు ఈ నోమును ప్రారంభించాలి. అశ్వత్థ వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపేణే, అగ్రతో శివరూపాయ, వృక్ష జాయతే నమః. ఇలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ 108 ప్రదక్షిణాలు చేయాలండి. చివరిలో ఒక పండో ఫలమో ఆ చెట్టు మొదట్లో ఉంచాలండి. నమస్కరించుకోవాలి. 108 అమావాస్య సోమవారాలు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అడ్డడి తవ్వేడు బియ్యంతో మండపం ఏర్పరిచి యథాశక్తి లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ఆ మండపంలో ఉంచి 108 కలశాలను స్థాపించి ఆరాధించాలండి. ఆ మండపాలను ఆ కలశాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలండి. మొత్తం 108 ఫలాలని వాయన దానం ఇచ్చుకోవాలండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.